అంతా వెస్ట్ మారేడుపల్లి. ఇంకా రైట్ సైడ్లో చూసుకుంటే మనకు సెంట్ ఆన్స్ స్కూలు. ఇంకా ఇదంతా మనకు సికింద్రాబాద్ ఏరియా కిందనే వస్తుంది. మంచిగా ఈరోజు వర్షం అయితే పడతలేదు, మంచిగా ఎండ వచ్చింది. మనం 3 రోజులైంది వర్షమే. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఈరోజు కూడా వర్షం పడుతుంది అనుకున్నా. ఇది ఏంది, త్రినిధి నమశ్రీ అంట. మంచిగా ఉంది. షాపింగ్ మాల్ విత్ అపార్ట్మెంట్ ఏమో కదా, కొత్తది కదా శ్రవణ్, ఇది కొత్తదే కదా. మ్యాక్స్ ఉంది, జోడియో, ఇంకొక మంచి అపార్ట్మెంట్ బాగుంది, లగ్జరీగా ఉంది. ఏంది చర్చ్ కదా, సెయింట్ జాన్స్ చర్చ్, అది బాగుంటుంది సెయింట్ జాన్స్ చర్చ్ కూడా. సో స్ట్రైట్ వెళ్తే మనకు రైల్వే స్టేషన్ వస్తుంది. ఇదంతా సికింద్రాబాదే మనకు. ఈ వ్లాగ్ ఏంటంటే మంచిగా మనం ఇక్కడి నుంచి మనం వెళ్ళేది, మనము ఉప్పల్ నాగోల్ వరకు వెళ్ళిపోదాం మొత్తం. ముందు కనబడే బిల్డింగే లెఫ్ట్ సైడ్ లో మనకు రైల్వే భవన్, రైల్వేనే కదా అది భవన్, రైల్ నిలయం. మస్తు ఫేమస్ ఇది కూడా. దీంట్లో గ్రౌండ్ కూడా మస్తు ఉంటుంది, క్రికెట్ గ్రౌండ్. రైట్ సైడ్ వెళ్తే రైల్వే స్టేషన్ మనకు అక్కడి నుంచి కూడా వస్తుంది, ఇక్కడి నుంచి కూడా వస్తుంది. ఇంకా లెఫ్ట్ వెళ్తే మనకు తార్నాక అవే కదా రైల్వే బ్రిడ్జ్. ఇదేమో ఏరియా అంటారు కదా శ్రవణ్, మెట్టుగూడ. ఇదంతా మెట్టుగూడ. ఇక మెట్టుగూడ ఏరియా కూడా బాగానే డెవలప్ అయింది. ఇదంతా లోకల్ ఏరియా కదా, కొంచెం లోకల్ వాళ్ళే ఉంటారు ఇక్కడ అందరు. ఈ సికింద్రాబాద్ ఏరియా, తార్నాక, మల్కాజ్గిరి, ఉప్పల్ ఇవన్నీ లోకల్ వాళ్ళే ఇక అందరు. మా ఎండలు అయితే వచ్చేసినాయి కదా, 3 రోజులు వానలు. ఇదంతా మనకి ఇంకా తార్నాక పోయే ఏరియా. నెక్స్ట్ తార్నాక. ఇంకా ఫ్లైఓవర్లు అంటే ఇక ఇది ఒక్కటే, మెట్రో బ్రిడ్జ్ ఒక్కటే పడ్డది ఈ ఏరియాలో. ఇంకా ఫ్లైఓవర్లు ఏం లేవు ఇక్కడ. ముందు ఒకటి ఉంటుంది ఫ్లైఓవర్ మనకు ఓయూ దగ్గర, అంతే. ఇదంతా నాకు తెలిసి డిఫెన్స్ ఏరియానే అనుకుంటా. రైల్వే క్వార్టర్స్ ఇవన్నీ నాకు తెలుసు. మంచిగా ఉంది. ఈరోజు ట్రాఫిక్ కూడా లేదు, బాగుంది. పెద్ద రోడ్ కూడా మస్తు ఉంది, సూపర్ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేది మనకు తార్నాక. ఇక్కడ స్విస్ క్యాస్టల్ అని ఒకటి ఉంటుంది, చాలా పాతది అదైతే. ముందుది లెఫ్ట్ సైడ్ లో ముందుది. తార్నాకలో ఫస్ట్ బ్రాంచ్ అనుకుంటా నాకు తెలిసి ఈ ఏరియాలో. అది ఎప్పటి నుంచో ఉంది, అది 20 years నుంచి. ఇంకా లోపల వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ లో మొత్తం తార్నాక ఏరియా బాగుంటుంది. తార్నాక ఏరియా కూడా మనకి ఇక్కడ ఓయూ దగ్గర ఒక బ్రిడ్జ్ వచ్చింది. ఈ బ్రిడ్జ్ పాత బ్రిడ్జే, ఇదేం కొత్త బ్రిడ్జ్ ఏం కాదు. ఇంకా రైట్ సైడ్ లో మనకు ఓయూ, ఉస్మానియా యూనివర్సిటీ. ఇటు వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్ లో నాకు తెలిసి మల్కాజ్గిరి అది వస్తుంది అనుకుంటా. కానీ మస్తు ఉంది అది మెట్రో బ్రిడ్జ్, సూపర్ కనబడుతుంది ఇక్కడ నుంచి. ఇక్కడ చూసుకుంటే డెవలప్మెంట్, ఇంకా అన్ని షాపింగ్ మాల్స్. ఇంకా డెవలప్మెంట్ అంటే నాకు తెలిసి ఉప్పల్లో ఉంటుంది ఎక్కువ. ఉప్పల్, నాగోల్, ఫ్లైఓవర్స్ చాలా ఉంటాయి అక్కడ. ఇదంతా మనకి తార్నాక ఏరియానే, చాలా పెద్దది తార్నాక కూడా. నెక్స్ట్ మనకు వచ్చేది అప్సిగూడ అనుకుంటా. అప్సిగూడ కూడా బాగుంటుంది ఏరియా, మస్తు పాష్ ఉంటుంది అప్సిగూడ కూడా. IICT. డెవలప్మెంట్ చూసుకుంటే ఇక్కడ ఫ్లైఓవర్ అది ఒక్కటే ఉంది మనకు. ఆ ఓయూ దగ్గర ఒక ఫ్లైఓవర్, ఇంకా మెట్రో బ్రిడ్జ్ ఒక్కటే ఉంది. ఇంకా పడాలి ఇక్కడ, ఇంకా రావాలా ఫ్లైఓవర్స్. రోడ్లు అయితే మస్తు ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి రోడ్లు అయితే, చాలా బాగున్నాయి. ఇంకా అప్సిగూడ స్టార్ట్ అయింది మన మెట్రో స్టార్ట్. ఇదంతా మనకు అప్సిగూడనే, మస్తు ఉంటుంది ఏరియా కూడా అప్సిగూడ. మొత్తం షాపింగ్ మాల్స్, మంచి మంచి బ్రాండ్స్. ముఫ్టీ అంట, మస్తు ఉంటుంది ముఫ్టీ కాడ. స్నిక్కర్స్ ఉంది,
ఇదేంది టైటన్ వరల్డ్, అడిదాస్ అన్నీ ఉంటాయి ఇక్కడ, నైక్, పిక్సీ. సో మస్తు ఉంటుంది. ఈ రైట్ సైడ్లో కాలనీ ఉంటాయి హబ్సిగూడలో, మస్తు ఉంటాయి పెద్ద పెద్ద బిల్డింగ్, ఆల్మోస్ట్ బంజారాయిల్ జూబ్లీస్ లాగానే ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్లో కాలనీలు. నెక్స్ట్ మనకు వచ్చేది ఉప్పల్లిగా, జెన్ ప్యాక్ట్ అని ఒకటి ఉంటుంది, జెన్ ప్యాక్ కంపెనీ రైట్ సైడ్లోనే. జెన్ ప్యాక్ కూడా చాలా ఫేమస్, అన్నీ ఉంటాయి దీంట్లో, బీపీఓలు, కేపీఓలు. రైట్ సైడ్ అనుకుంటా నాకు తెలిసి జెన్ ప్యాక్ట్. ఇంకా ఈ గుడి కూడా హనుమాన్ టెంపుల్ అనుకుంటా అది. ఇంకా ఇదంతా ఉప్పలే ఇక ముందు. రోడ్లు అయితే మస్తు ఉన్నాయి, 6 లైన్ రోడ్ అనుకుంటా ఇది. ఇక్కడ బాగా చెట్లు ఉన్నాయి ఈ ఏరియాలలో, చెట్లు, నేచర్తో ఉంటున్నారు వీళ్ళందరూ. ఇక్కడ నాకు తెలిసి ఎల్ఎఫ్జెసి అని స్కూల్ ఉంటుంది, చాలా ఫేమస్, లెఫ్ట్ సైడ్దే. మస్తు పాత స్కూల్ అది, లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఉంటుంది, ఇంటర్ ఉంది, డిగ్రీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఉప్పల్లో మనకు ఏదో స్కై వాక్ పడ్డది ముందు కదా శ్రవణ్, స్కై బ్రిడ్జ్. అది కూడా సేమ్ మన మైండ్ స్పేస్లో ఉంది కూడా, అట్లానే ఉంటుంది. ఇదే స్కై వాక్, ముందే కనబడేదే మనకు స్కై వాక్, కొత్త స్కై వాక్ ఇది. బాగుంది, చాలా పెద్దదే, పెద్ద స్కై వాక్ ఇది. ఇదంతా స్కై వాక్, ఇదంతా స్కై వాక్, మస్తు పెద్ద ఉంది స్కై వాక్. చుట్టూరుగా ఉంది రౌండ్గా. నెక్స్ట్ నాగోల్ కదా శ్రవణ్, ఇదంతా ఉప్పలే కదా. బోడుప్పల్ అంటే ఎక్కడ? లోపలికి వెళ్ళాలా? ఓకే. మనకి ఎక్కడి వరకు ఉప్పలు, ముందు వరకా? ఉప్పల్ అయితే ఓకే. నెక్స్ట్ ఎల్బీ నగర్, నెక్స్ట్ నాగోల్ ఎక్కడ? ఓకే, నెక్స్ట్ నాగోలు, తర్వాత ఎల్బీ నగర్. ఉప్పల్లో మళ్ళీ ఫేమస్ ఏముంటుంది? ఓన్లీ కంపెనీసేనా? అంతే. ఇక్కడ ఏమైనా థియేటర్ ఉందా? ఇక్కడ ఏమైనా థియేటర్లు ఉన్నాయా? సినిమా థియేటర్లు? అవును, మాల్సేనా? నాగోల్ అంట. నెక్స్ట్ ఇది నాగోలా? ఇక ఇదంతా నాగోలే. నాగోల్లో మస్తు ఉంటాయి బ్రిడ్జ్లు, ముందు నుంచి ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి. నాగోల్ కూడా మస్తు డెవలప్ అయింది. అప్పట్లో ఎంత దూరమో అనుకుంటుండే నాగోలు, ఎల్బీ నగర్ అంటే. ఇవన్నీ ఇప్పుడు సిటీ లోపలికి అయిపోయినాయి. అప్పట్లో లాస్ట్ తార్నాక, హబ్సిగూడ, ఉప్పలే లాస్ట్. నాగోలు మెల్లమెల్ల డెవలప్ అయిపోయింది. నాగోల్ కూడా ఇక్కడ చాలా నాకు తెలిసి గ్రానైట్ ఇవి ఉంటాయి షాప్స్. కావాలంటే మార్బుల్ కావాలంటే, బండలు కావాలంటే నాగోల్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. గ్రాఫిటీ కూడా వేసారు కదా. రోడ్లు అయితే మస్తున్నాయి, రోడ్లు మస్తున్నాయి, నాకు రోడ్లు నచ్చినాయి. ఇదేం సిమెంట్ రోడ్ ఇది? నాకు తెలిసి ముందు నుంచి బ్రిడ్జ్ అనుకుంటా. అది కొత్త బ్రిడ్జ్, పాత బ్రిడ్జ్ అయినా అది శ్రవణ్? పాతది. సో స్టార్ట్ అయింది మన నాగోల్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ ఏమో నెక్స్ట్, ఈ దిగినాక బ్రిడ్జ్. ఇది ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది శ్రవణ్ బ్రిడ్జ్? 4 ఉందా? ఓకే ఓకే ఓకే. నాకు తెలిసి ఒక 1 కిలోమీటర్ ఉంటుందేమో ఇది. వస్తుంది బ్రిడ్జ్. ఇదంతా నాగోలే. నాగోల్లో అప్పుడైతే నాకు తెలిసి, నేను చిన్న ఉండే, నాకు తెలిసి 2008, 2006లో 7లో అప్పుడు ఎంత తక్కువగా ఉండేనో ఇక్కడైతే రేట్లు. 20 లక్షలకే ఇల్లులు, 10 లక్షలకే ఇల్లులు.
ఇప్పుడైతే ఇక కోట్లే ఉంటుంది. 20 years బ్యాక్ అయితే ఎంత తక్కువనో అప్పట్లో అనేటోళ్ళు. మా అంకుల్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన అనేటోడు నాగోల్లో జాగాలు ఉన్నాయి, ఉప్పల్లో జాగాలు ఉన్నాయి, ఎల్బీ నగర్లో జాగాలు ఉన్నాయి. 10 లక్షలకి 20 లక్షలకే అన్నారు అప్పట్లో. మళ్ళీ ఇప్పుడైతే కోట్లు అయిపోయి ఉండొచ్చు. సో ఇదంతా నాగోలేనా, మస్తు డెవలప్ అయిపోయింది నాగోల్. ఎల్బీ నగర్, వనస్థలిపురం కూడా అప్పుడు ఏమి ఉండేది కాదు. నేను చిన్న ఉన్నప్పుడు అయితే మా బాబాయ్ వాళ్ళు ఉండేవాళ్ళు ఇక్కడనే వనస్థలిపురం. ఇది వనస్థలిపురమే కదా, ఏమి ఉండేది కాదు అప్పట్లో, అడవి. మా బాబాయ్ వాళ్ళు ఇక్కడనే ఉండేవాళ్ళు. అప్పుడు వచ్చేవాడిని వాళ్ళ ఇంటికి హాలిడేస్కి. ఇక్కడ రైట్ సైడ్లో ఎక్కడ ఉంటారు కాలనీలో, స్నేహపురి కాలనీ ఏదో ఉంటుంది. సో అప్పుడైతే ఏముండేది కాదు. అప్పుడు 5 లక్షలకు 10 లక్షలకే వచ్చేవేమో నాకు తెలిసి ఇల్లులు, జాగాలు. ఒక 100 గజాలు నాకు తెలిసి అప్పట్లో 5 లక్షలు అనుకుంటా, 20 years బ్యాక్. ఇప్పుడు కోట్లే అయిపోయి ఉంటుంది అన్నీ. ఇదంతా వనస్థలిపురం, మస్తు డెవలప్ అయిపోయింది. ఇది కూడా మస్తు మంచి హ్యాపెనింగ్ ప్లేసెస్ ఇవన్నీ. సూపర్ డెవలప్మెంట్ అంటే ఈ ఏరియానే, ఉప్పల్, నాగోల్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, ఇంకా ఇవన్నీ సూపర్ ఏరియా. ఇది కూడా కొత్తదా ఇది? ఓకే, ఇది కొత్త బ్రిడ్జ్ అంట మామ, నాకు తెలీదు. ఈ రూట్కి చాలా రోజులు అయిపోయింది వచ్చి. మా శ్రవణ్ మామ అయితే చెప్తా అన్నాడు ఇది కొత్త బ్రిడ్జ్ అంట, మస్తుంది. ఇది కూడా ఈ బ్రిడ్జ్లు ఇట్లా ఉంటే ఏంటంటే మనకు మంచిగా వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా స్మూత్గా. అంటే ట్రాఫిక్ ఉండదు, మంచిగా జర్నీ కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఎంత దూరం అంటే అంత దూరం. లేకపోతే ఈ ఏరియా ఎంత క్రౌడ్, అసలు చాలా క్రౌడ్. ఇది హైదరాబాద్లో నాకు తెలిసి ఈ ఏరియానే క్రౌడ్. ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, ఈ చాలా క్రౌడ్ ఉంటుంది, చాలా మంది ఉంటారు ఇక్కడ జనాలు. సో ఇట్లాంటి బ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి ఇక మనకు ముందు చూసుకుంటే నాకు తెలిసి కామినేని హాస్పిటల్ అనుకుంటుంది లెఫ్ట్ సైడ్లో. సో కామినేనియా హాస్పిటల్ చాలా పెద్దగా ఉంది, మస్తు ఉంది, చాలా బాగుంది. పెద్ద హాస్పిటల్ ఇది, కామినేని హాస్పిటల్. సో ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఎల్బీ నగరా? ఎల్బీ నగర్ దగ్గరికి వచ్చేసినాం మామ. ఈ బ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి నిజంగా చెప్తున్నా, ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్కి జస్ట్ 5 minutes, నాకు తెలిసి 4 minutes ఏమో. అదే ఈ బ్రిడ్జ్లు లేకపోతే నాకు తెలిసి గంటలు అవుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది, జనాలు ఎక్కువ ఈ ఏరియాలో, క్రౌడ్ ఎక్కువ ఈ ఏరియా, చాలా క్రౌడ్. సో ఇదంతా ఎల్బీ నగర్. మనకు ఎల్బీ నగర్ కూడా ఎంత దూరమో అనుకుంటుండే, ఇప్పుడు ఏందో ఏమో 5 నిమిషాలు 10 నిమిషాలలో వచ్చేస్తున్నాం. అంటే కనెక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇదేంది హోండా షోరూమ్ అంట. మామ ఇదంతా ఎల్బీ నగర్ మామ. ఇంకా మనం అక్కడ క్లోజ్ చేసేద్దాం ఈ బ్లాగ్ని. ఇదంతా ఎల్బీ నగర్, ఇంకా చౌరస్తా. ఇది బ్రిడ్జ్లు ఏమో పడ్డాయి కదా ఇక్కడ, కొత్తవి 2. కొత్తయా పాతయో? అవి పాతయా కొత్తదా ఇది? ఓకే, మనకు ముందు కూడా ఉంటుందా? అవునా. ఇంకా ఇట్లా ఉంది మొత్తం ఎల్బీ నగర్ ఏరియా. ఏడ చూసినా షాపింగ్ మాల్సే ఉంటాయి. బర్గర్ కింగ్ అంట, సితారా. పెయింటింగ్ కూడా చేసారు, బాగా పెయింటింగ్. ఎల్బీ నగర్లో ఫేమస్ ఏంది ఇష్టమని మనకు? బార్లు, రెస్టారెంట్లేనా? ఇంకే అదేంది ముందు మస్తు ఉంది, అది ఇల్ఫిల్ టవర్ లాగా ఉంది. అది టవర్ మస్తు పెద్దగా ఉంది, బాగుంది. ఈ ఏరియాలో పార్కులు ఉండేవా ఏమి కదా శ్రవణ్? ఉంటాయా పార్కులు? మనము ఎల్బీ నగర్ దాకా వచ్చినాము. సో మొత్తం డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాము, ఎంతైతే అంత కవర్ చేసినాము. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్.